श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం కథా ప్రబోధము అనే అధ్యాయాన్ని మనం వివరించుకుంటున్నాం. దీంట్లో మాస్టర్ గారు రాసిన వివరణ మనం చదువుకున్నాం. అంటే బాబా గోష్ఠుల్లో చెప్పిన కథకి వివరణ అనేది బాబా కథని కథలాట్లా చెప్పి వదిలేశారనమాట. దానికి ఆ కథకి వివరణ ఏంటి అనేది మాస్టర్ గారు రాసిన దాన్ని మనం చదువుకుంటున్నాం అండి. ఇందులో క్రితం సత్సంగంలో మనం ఒక కథ చెప్పుకున్నాం, అందమైన గుర్రం, దాని గురించి చెప్పుకున్నాం. అంటే ఆఖరికి అది లొంగడానికి ఒక జ్ఞాని చెప్పిన సలహా ఏంటంటే, చేసిన సూచన ఏంటంటే, మనస్సును దాని పుట్టుక స్థానం మీద కేంద్రీకరించమని, మనస్సు అనేది ఏది, అది ఎక్కడ ఉదయిస్తుంది అని పరిశీలించమన్నట్టు. అసలు మనస్సు అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి పుడుతుంది, అది ఎక్కడ ఉదయిస్తుంది అసలు మనస్సు అనేది అనేదాన్ని మీద పరిశీలించమని చెప్పారట. అలా చేస్తే మనసు లయిస్తుందని, అలా దాని గురించి చేయాలన్నమాట. ఆ పుట్టుక స్థానం ఏదో దాన్ని అట్లా ఆ రకమైన సాధన చేసినప్పుడు భగవాన్ రమణ మహర్షి అది మనసు లయిస్తుందట. అది భగవాన్ రమణులు కూడా చెప్పారు అన్నారు మాస్టర్ గారు. అట్టి సాధనలో స్థిరపడడమే గుర్రం లొంగి పనిచేయడం అంటే. అప్పుడు అది ఏమవుతుందంటే, ఆ మనస్సు కాస్త లొంగి పనిచేస్తుంది. అప్పుడు సాధనలో అది పనిచేస్తుంది అనమాట. మనసు స్థిరంగా ఉంటుంది సాధనలో. అంతకుముందు ఏమైంది, రకరకాల అదే ఈ ఊరు అన్ని దేశాలు తిప్పినా సరే అది లొంగలేదు అని ఉంది. అంటే ఏంటంటే, ఎన్ని రకాల సాధనా మార్గాలు చేసినా సరే ఆ మనసు లొంగలేదన్నమాట. కానీ ఒక జ్ఞాని చెప్పారట, ఓ పండితుడు చెప్పాడు, ఎక్కడ తీసుకొచ్చావో అక్కడ తీసుకెళ్ళు అనేసి. అంటే మనస్సుని గుర్రంతో పోల్చి చెప్పారంట. ఆ మనస్సు అది ఎక్కడి నుంచి పుట్టింది, అసలు ఎక్కడ ఉదయించింది, దాని స్థానం ఏంటి, దాని పుట్టుక స్థానం ఏంటి, మనస్సు అనేది ఏంటి, అసలు అదేమిటి అని దాని గురించి సాధన అనమాట. అట్లా ఆలోచించుకుంటూ అట్లా చేసినప్పుడు ఆ సాధన, అప్పుడు వాళ్ళకి సాధన లొంగిందట. అది స్థిరపడ్డమంట. అది లొంగితే కనుక ప్రాణం కూడా లొంగుతుంది. అప్పుడు ఈ శ్వాస అన్నీ చక్కగా అప్పుడు అన్నీ లొంగుతాయి అన్నమాట. కారణం ఈ రెండిటికి మూలం ఒక్కటే అన్నమాట. ప్రాణచలనం దానికి అదే ప్రాణాయామాదులు అట్లాంటి అవసరం లేకుండానే అది దానికి అట్లా సెట్ అయిపోతుంది అన్నమాట. అది యజమాని పని నెరవేరుతుంది. అది చెప్పారు అక్కడ. తర్వాత మనం ఒక కథ ఒక్కటి చదువుకున్నామండి. ఇవాళ మళ్ళీ కథ చదువుకుని దానికి వివరణ మాస్టర్ గారు రాసిన దాన్ని మనం చదువుకుందాం. తేదీ 16/10/1910 సాయి చెప్పిన కథ. 16/11/1910 బాబా ఒక కథ చెప్పారట. నేను ఒకప్పుడు ఫకీరుతో ఉన్నాను. బాబా ఒకప్పుడు ఒక ఫకీరు గారితో ఉన్నారట బాబా. అతడు భోజన ప్రియుడు, అతను మంచి పుష్టి, అతను ఫకీరు, పేరుకి ఫకీరుట కానీ మంచి భోజన ప్రియుట ఆయన. ఒకరోజు నన్ను ఆయన్ని ఎవరో విందుకు ఆహ్వానించారు. బాబా నేను ఆయన్ని ఎవరో విందుకు ఆహ్వానించారట. ఫకీరు భార్య నాకు ఒక కొండనిచ్చి అందులో రుచికరములైన వంటకాలను తీసుకురమ్మంది. ఫకీరు భార్య ఏమైందట, ఈయనకు కొండ ఇచ్చి ఇందులో రుచికరమైన వంటకాలన్నీ, ఎలాగో ఇద్దరు భోజనానికి వెళ్తున్నారు కదా, నాకు రుచికరమైన వంటకాలన్నీ పట్టరాను, ఒక కొండ ఇచ్చింట. విందులో అతిగా ఆరగించి భుక్తాయుసంతో ఫకీరు అక్కడే నిద్రపోయాడు. ఫకీర్ ఆ విందులో శుభ్రంగా తినేసాడు. ఆయన భోజన ప్రియుడు, అసలే బోళ్ళు రకాల వంటకాలు పెట్టారు వాళ్ళు పిలిచిన వాళ్ళు. బాగా ఆరగించేసి భుక్తాయుసంతో ఫకీర్ అక్కడే నిద్రపోయాట. నేను మాత్రం వంటకాలను వీపుపై పెట్టుకుని ద్రవాహారంతో నిండిన కుండను నెత్తిన పెట్టుకుని ఫకీర్ ఇంటికి నడిచాను. బాబా భోజనం చేయలేదండి ఇక్కడ. నాకు ముందు అది మొన్న చదువుకున్నప్పుడు అర్థం కాలేదు. తర్వాత ఒకసారి వాళ్ళు ఎందుకో వెనక్కి వెళ్ళి ఇట్లా చూసుకుంటే అప్పుడు అర్థమైందనమాట ఈ పాయింట్ నాకు. బాబా ఏమి ఇంకా అప్పటికి ఆయన తినలేదు, ఆ ఫకీర్ తినేశాడు. భోజన ప్రియుడు గబగబా మొత్తం తినేశాడు ఆయన. ఈయన ఏం చేశారు, ఆ ఫకీర్ భార్య భోజనం అడిగింది కదా, అదంతా పెట్టుకుని పాపం ఆయన తీసుకొచ్చారు. ద్రవాహారాలతో నిండుకుండా నెత్తిన పెట్టుకుని ఫకీర్ ఇంటికి నడిచాను. మధ్యలో దారి తప్పి మాలపల్లిలో కొంచెం సేపు విశ్రమించాను. మధ్యలో దారి తప్పారట బాబా.
తప్పి కొంచెం సేపు ఒక మాలపల్లెలో విశ్రమించారట. అక్కడ కుక్కలు మొరగడం వల్ల బయలుదేరి అక్కడ కుక్కలు మొరిగేట. మళ్ళీ బయలుదేరి వెళ్ళి వంటకాలను ఫకీరు భార్యకి ఇచ్చారు. అక్కడ కనెక్షన్ ఉండదు చూడండి. అంటే చదువుతుంటే అట్లా అనిపిస్తుంది మనకి. ఏంటో కొంచెం సేపు అక్కడ విశ్రమించారట. తర్వాత కుక్కలు మొరిగేట బాబా బయలుదేరి వెళ్ళిపోయారట. వంటకాలేమో ఫకీరు భార్యకి మోసుకెళ్ళిన వంటకాలు ఇచ్చారట. అప్పటికే ఫకీరు ఇంటికి చేరడం వలన ఫకీరు ఇంటికి చేరిపోయాడు. చేరడం వల్ల ముగ్గురు కలిసి దాన్ని మళ్ళీ భుజించారట. అంటే రెండో రౌండ్ కూడా ఈయన తినేశాడు అనమాట. నిజమైన ఫకీర్లు చాలా అరుదు చూడండి. కొంచెం పెట్టి మధ్యలో వదిలేశారు. నిజమైన ఫకీర్లు చాలా అరుదు. ఆయన ఎన్నిసార్లు తిన్నాడు, ఎంత తిన్నాడో చూడండి. ఆయన భక్తాయసం వచ్చి పడుకునే అంత తిన్నాడు. మరి ఫకీర్ అట్లా తినచ్చా? అదనమాట. అది బాబాకిను మిగతా చూసుకుంటే మనకి జీవిత విధానం అనేది చాలా అసలు ఇదిగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఏదైనా లక్షణాలు, గుణాలు అన్నీ ఎవ్రీథింగ్ జీవన విధానం కానీ బాబాతో పోల్చుకుంటే అసలు అది. ఇక్కడ వివరణ చెప్తున్నారు మాస్టర్ గారు. సర్వమతాలలోనూ సర్వసంగ పరిత్యాగి అయిన సాధకుడు తన గురువు నేర్పిన సాధన చేసుకుంటూ ఏ స్థలం పట్ల మమకారం ఏర్పడకుండా అక్కడి జనంతో పరిచయం పెరిగి సాధనకు వైరాగ్యానికి అంతరాయాలు ఏర్పడకుండా చూచుకోవడానికి దేశ సంచారియే జీవించాలి. ఎప్పుడు మనకి సర్వమతాలలోనట, ఒక మతం అని కాదు, ఇటు ఇస్లామో హిందూ మతం అట్లా కాదు, అన్ని మతాల్లోనూ ఒకటి ఉంది. అదేంటంటే సర్వసంగ పరిత్యాగి అయిన సాధకుడు, మొత్తం అంతా పరిత్యజించిన సాధకుడు తన గురువు నేర్పిన సాధన చేసుకుంటూ, గురువు దగ్గర ఏమి నేర్చుకున్నాడో, ఆయన ఏం నేర్పారో ఆ సాధన చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఏ స్థలం పట్ల మమకారం ఏర్పడకుండా, అంటే ఒక చోట ఉండకూడదని. అంటే ఇది నా ఇల్లు, మనలాగా అనమాట. ఇది నా ఇల్లు, ఇది నా స్థలం, ఇది నా ప్లేసు. మనం పోయేటప్పుడు కూడా కాపీనాలు వదలో అలా ఉంటుంది మనకి. ఏ స్థలం పట్ల మమకారం పెంచుకోకుండా అక్కడ జనంతో పరిచయం పెరిగి సాధనకు వైరాగ్యానికి అంతరాయాలు ఏర్పడకుండా చూచుకోవడానికి. అక్కడ ఏమవుతుంది, అలా ఉండిపోతే ఏమవుతుంది, ఒక చోట ఉన్న ప్లేస్తో అనుబంధం వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ మనుషులతో జనంతో కలిసిపోయి మళ్ళీ అసలు సాధన చెడుతుంది. అప్పుడు మనకు జనరల్గా జరిగేది అదే కదండి. ఒక పార్టీకి వెళ్ళాం అనుకోండి, కబుర్లు వస్తాయి. అప్పుడు బాబా గుర్తురారు, ఏమి గుర్తురాదు, ఏం తింటున్నావు, ఏంటి, చీరలు ఏం కట్టుకున్నారు, కబుర్లు ఎక్కడలేనే కబుర్లన్నీ వస్తూ ఉంటాయి మనకి. అంటే మాట్లాడొద్దని కాదు, లోపల ఆ ఎరుకతో కూడా చేయొచ్చు అట్లాగా. కానీ మనకు బాబా అయితే గుర్తుంటారు. పోనీ ఎవరైనా కొత్త వాళ్ళు కనిపించినప్పుడు కొంచెం చెప్దాము బాబా గురించి, మాస్టర్ గారి గురించి అన్న ఇది కూడా రాదు మనకి ఎక్కడ చూడండి. అందుకని ఏమైంది, జనంతో పరిచయం పెరిగి సాధనకు వైరాగ్యానికి అంతరాయాలు ఏర్పడకుండా చూసుకోవడానికి. మరి సాధకుడు కదా, సర్వసంగ పరిత్యాగి ఆయన. అందుకని జనాలతో ఉండకూడదు. ఆయన పరిచయాలు పెరిగితే సాధనకు, ఆయన యొక్క వైరాగ్యానికి అంతరాయాలు ఏర్పడతాయి. అంతే, సాధన చేయలేరు కదండి పరిచయాలు ఏర్పడితే ఇంకా. అందుకని అలా చూసుకోవాలి, వాళ్ళ జాగ్రత్తలో ఉండాలన్నమాట. అందుకని దేశ సంచారియే జీవించాలి. అందుకని దేశం సంచరిస్తూ ఉండాలి, ఒక చోట ఉండకూడదు వాళ్ళు మనలా అనమాట. అది అహంకారం బలపడకుండా వివిధ సాధువుల వద్ద కొంతకాలం ఉండి వారి వద్ద నేర్వదగినది నేరుస్తూ తన శక్తి వంచన లేక వారిని సేవిస్తూ ఉండాలి. బాబా ఇక్కడ చెప్పారు చూడండి, నేను ఒక ఫకీర్ గారితో ఉన్నాను. చూసారా, ఇవన్నీ ఇక్కడ బాబా కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ అహంకారం బలపడకుండా వివిధ సాధువుల వద్ద కొంతకాలం ఉండి, ఆ ఫకీర్తో బాబా కొంతకాలం ఉన్నారు ఇక్కడ. కొంతకాలం ఉండి వారి వద్ద నేర్వదగినది నేరుస్తూ, వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలి అది నేరుస్తూ తన శక్తి వంచన లేక వారిని సేవిస్తూ ఉండాలి. శక్తి వంచన లేకుండా సేవించాలట వాళ్ళని. తమ చరిత్రలోని అట్టి సంఘటనను సాయి చెబుతున్నారేమో. చూసారా, ఆయన చరిత్రలోనే సంఘటన చెప్తున్నారు. ఆయన అట్లా అన్ని చోట్ల అలా తిరుగుతూ సేవించుకున్నారనమాట. సాధువుల్ని అలా అందరినీ సేవిస్తూ ఆయన శక్తి వంచన లేకుండా సేవ చేశారు. ఆయన అలా సంచారం చేస్తూనే ఉన్నారు పాప. అది ఇస్లాంలో అట్టి సాధువు గృహస్థు కావచ్చు. ఇస్లాంలో అట్లాంటి సాధువులు గృహస్థుగా కూడా ఉంటారట, గృహస్థు కూడా కావచ్చుట సాధువులు. అంటే వాళ్ళు గృహస్థుగా ఉంటూ కూడా ఆ జీవితం అట్లా వాళ్ళు చేయవచ్చు అని చెప్తున్నారు.
హిందూ సాంప్రదాయంలో కూడా గృహస్థు కూడా భిక్షపై జీవిస్తూ 3 రోజులకు అవసరమైన దానికంటే గ్రాసం నిల్వ చేసుకోకుండా సాధు జీవితం గడపవచ్చు. గృహస్థులైనా సరే సాధు జీవితాన్ని గడపవచ్చట. అది ఎలాగంటే హిందూ సాంప్రదాయంలో కూడా ఉంది. అంటే ఇస్లాంలోనే కాదు, హిందూ సాంప్రదాయంలో కూడా వాళ్ళు గృహస్థులు కూడా అవ్వచ్చు. సన్యాసించాలని ఏమీ లేదు. సన్యాసి అది సరే గృహస్థు కూడా అట్లా జీవించవచ్చు అన్నమాట. గృహస్థు కూడా భిక్షపై జీవిస్తూ భిక్ష తీసుకుంటూ జీవిస్తూ 3 రోజులకు అవసరమైన దానికంటే గ్రాసం నిల్వ చేసుకోకుండా, ఇదివరకు మనకి ఉండేదండి, యాయవారానికి వెళ్ళేవారని అంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అంత తెచ్చుకునేవి అది వండుకొని తినేవాళ్ళు. అది కూడా అంతే కదా, అది ఉంది మామూలుగాను. గృహస్థు కూడా అట్లా జీవించడం అనేది ఉంది. అంటే అట్లాంటి జీవన విధానాన్ని వాళ్ళు ఎంచుకుని జీవించడం కూడా. గృహస్థు కూడా భిక్షపై జీవిస్తూ 3 రోజులకు అవసరమైన దానికంటే గ్రాసం నిల్వ చేసుకోకూడట. 3 రోజులు కంటే ఎక్కువ నిల్వ చేసుకోకూడట గృహస్థు. సాధు జీవితం గడపవచ్చు. అట్లా సాధువులా కూడా వాళ్ళు గృహస్థులైన వాళ్ళు అట్లా గడపవచ్చు. ఇలా ఎందరినో సాయి చూసి చెప్పిన మాట. ఇలా చాలామందిని చూశారట బాబా. ఇట్లాంటి కేటగిరీస్ అన్నీ చూసుకుంటూ వచ్చారు. అట్లాంటి సాధు జీవితాన్ని గడుపుతున్న వాళ్ళందరినీ చూసుకుంటూ వచ్చారట. అట్లా గడపాలని వాళ్ళని. నిజమైన ఫకీరు చాలా అరుదు అని చూశారు. చాలామంది దగ్గర సాధువులు చూశారట. ఎలా ఉన్నారు వీళ్ళ జీవిత విధానం ఎట్లా ఉంది, వీళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎట్లా అన్నీ చూశారట. అందరినీ సేవ చేసుకున్నారట ఆయన. చూశారట. చూసి నిజమైన ఫకీరు చాలా అరుదు అన్నారు. అంతే, నిజమైన ఫకీరు చాలా అరుదు. అంటే నిజంగా అట్లా ఫకీర్లాగా సాధు జీవితం గడిపేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారట. చాలా అరుదుగా ఉంటారు. అంటే ఏవో లోపాలే ఉంటాయి. నిజంగా అట్ట జీవన విధానాన్ని ఎవరు చేయలేరు. అది చాలా కష్టమైనదన్నమాట అట్లా చేయడం అనేది. అది అట్లా చాలా అరుదుగా ఉంటారు వాళ్ళు అని చెప్పారు బాబా. పై కథలోని ఫకీరు జీవచాపల్యాన్ని జయించని భోజన ప్రియుడు. ముందే రాసింది అందులో, మంచి భోజన ప్రియుడు. ఆయన జీవచాపల్యం జయించలేదు. మరి ఫకీర్ అంటే మరి సాధు జీవితం గడిపే వాళ్ళకి జీవచాపల్యం ఉంటే అలాగా ఏది దొరికితే అది తినడం అట్లా ఉండాలి తృప్తిగా. అంత జీవచాపల్యం ఉండకూడదు. దొరికింది కదా అని తెగ తినేసి. కానీ అతను అలా ఉన్నాడు. ఈ కథలోని ఫకీరు జీవచాపల్యాన్ని జయించని భోజన ప్రియుడు. మనలాంటి వాడు పాప. అయినా భుక్తాయసంతో విందు కాగానే అక్కడే నిద్రించాడు. ఏమైంది, బాగా తినేశాడు, భుక్తాయసం వచ్చేసి విందు తినగానే అక్కడే నిద్రపోయాడు. చూడండి, ఇంటికి కూడా వెళ్ళలేదు, ఇంకా అంత తిన్నాడు అనమాట. వెంటనే నిద్రపోయాడు అతను. అతి వృద్ధాప్యంలో తప్ప పగటి నిద్ర సర్వులకు అవాంఛనీయం. బాగా వృద్ధాప్యంలో తప్ప పగలు పడుకోవడం అనేది ఎవ్వరికీ మంచిది కాదటండి. అవాంఛనీయం, అది పనికిరాదని చెప్తున్నారు, అది మంచిది కాదని చెప్తున్నారు. తమోగుణం వల్ల బుద్ధిమాంద్యం కలుగుతుంది. అది అట్లా నిద్ర ఇవన్నీ తమోగుణ ప్రధానమైనవి అనమాట అండి. ఈ తమోగుణం వల్ల ఏమవుతుంది, బుద్ధిమాన్యం కలుగుతుంటుంది. అంటే బుద్ధి సరిగ్గా పనిచేయదు, మైండ్ పనిచేయదు అనమాట. తమోగుణం వస్తుంది. అది తమోగుణం వస్తే ఏమవుతుంది, బుద్ధిమాన్యం. తిండి నిద్ర వీటి మీదే పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, బుద్ధి సాధన లేదు శరీరానికి మనసుకి, ఏమవుతుంది, తమోగుణం వస్తుంది. ఆ తమోగుణం వల్ల బుద్ధిమాన్యం కలదు, బుద్ధి పనిచేయదు సరిగ్గా. సాయి అలా కాక ఫకీరు భార్యకు భోజనం అందించి తర్వాతనే తను తిన్నారు. అదండి పాయింట్. బాబా ఆ ఫకీర్తో పాటు తినేసేయలేదు, ఆయన తినేసాడే నిద్రపోయాడు అనమాట. ఫకీరు భార్యకు భోజనం అందించారు, అందించిన తర్వాత ఆయన తిన్నారటండి. ఇది ఉత్తమ శిష్య ధర్మం, శిష్యుడి ధర్మం. శిష్యుడి ధర్మం ఏంటండి, గురువు తిన్న తర్వాతే శిష్యుడు తింటాడు. అది శిష్యుడి యొక్క ధర్మం. ముందు గురువు గారికి పెట్టాలి, తర్వాత తినాలి. అది బాబా ఏం చెప్పారు, నువ్వేం తిన్నా తాగినా నాకు నివేదించి తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకో అని చెప్పారు. అది ఉత్తమమైన శిష్యుడు అట్లాగే చేస్తాడు. గురువుకి తిన్న తర్వాతే శిష్యుడు తింటాడు. ఉత్తమ శిష్యులు ధర్మం అని చెప్తున్నారు. గురువుని ఎలాంటి భావంతో సేవిస్తాడో అలానే గురు భార్యలను బిడ్డలను కూడా సేవించాలని గురుగీత, గురుగీతలో ఉందండి. గురువుని ఎట్లా సేవిస్తారో అలాగే గురువుగారి యొక్క భార్యని, గురువుగారి యొక్క బిడ్డల్ని కూడా సేవించాలట. గురువుని ఒక్కరినే కాదండి, ఇప్పుడు గురువు ఉన్నారనుకోండి, గురువుని ఒక్కరినే కాదు, గురువు భార్యని అలాగే చూడాలి, గురుభావంతో అట్లాగే చూసుకోవాలి. అలాగే గురువుగారి యొక్క బిడ్డలను కూడా అలాగే చూసుకోవాలి. అది గురుగీతలోనే ఉంది, మనం చెప్పిందే, అది శాస్త్రంలో కూడా ఉంది. అది అట్లా చేయవలసింది.
అంటే ఏంటండి, మనం మాస్టర్ గారిని ఎట్లా చూసుకుంటామో, మాస్టర్ గారు మా గురువు గారిని ఎట్లా చూసుకుంటామో అదే భావన అమ్మగారి దగ్గర ఉండాలంటే అమ్మగారిని సేవించుకోవాలి కదా. అలానే గురు భార్యను ఇప్పుడు మాస్టర్ గారు అనుకుందాం, మనం ఏమో అనుకుందాం ఒక్కసేపు, మనం అనుకుంటాం కానీ ఆయన మన శిష్యులు అనుకోవట్లేదు, కానీ మామూలుగా మన ఆ భావన పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. అలాగే గురు భార్యను బిడ్డలను కూడా సేవించాలట, అదే భావనతో సేవించాలి. మాస్టర్ గారిని ఎట్లా సేవిస్తే అలాగే అమ్మగారిని సేవించాలి, వారిని ఎట్లా సేవిస్తే అలాగే వారి బిడ్డలను కూడా సేవించాలట. అది చెప్పింది అక్కడ. చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం అది. అంటే ఇది ఇంపార్టెంట్. చాలా చోట్ల కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. చాలా మంది అంటే ఎట్లా చెప్పాలన్నది నాకు అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గురువుగారు ఉన్నారనుకోండి, ఒక గురువుగారు ఉన్నారు, ఆయన పట్ల మంచి ఇది వచ్చిందనుకోండి, ఆయన బాగా చెప్తారు, చక్కగా వాళ్ళ దగ్గర అందరు శిష్యులు ఉన్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు, ఆయన అంటే మంచి పూజ్య భావన ఉంది. కానీ మిగతా ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళ పట్ల చూపించలేకపోవచ్చు, ఈయన మీదే ఉంటుంది మొత్తం. కానీ అది తప్పు, అట్లా ఉండకూడదు, అది తప్పండి, చాలా తప్పని చెప్తున్నారు. గురువుని ఎట్లా సేవిస్తారో అలాగే గురు భార్యని సేవించాలి, వారి బిడ్డలను కూడా సేవించాలని చెప్పారు. మనకి గురు చరిత్రలో కూడా ఉంటుంది. త్వష్ట అడుగుతాడు, త్వష్టని అడిగినవన్నీ గురువుగారి భార్య అడుగుతుంది, గురువుగారి కూతురు అడుగుతుంది, ఆ అమ్మాయి కూడా అన్న నాకు కిల్లు అదే వంట నేర్పాలి, ఇవన్నీ ఉంటాయి చూడండి. చూసారా ఎంత అసలు ఎట్లా ఉందో చూడండి. అంటే అది ధర్మం, అది శాస్త్రంలో కూడా ఉంది, అది ధర్మం, అట్లాగే సేవించుకోవాలి. అది చాలా మళ్ళీ అక్కడ మనలాంటి సామాన్యులకి ఏవో పడుతూ ఉంటాయి అన్నమాట మధ్యలో, అది తప్పు, అది చాలా తప్పు. అందుకని మాస్టర్ గారు అట్లాగే అమ్మగారు వారిద్దరిని ఎట్లా సేవించుకుంటున్నారు అలాగే గురు కుటుంబం కూడాను అది వారి బిడ్డలను కూడా అట్లాగే అదే భావంతో చూసుకోవాలి, అలాగే గౌరవించుకోవాలి, చక్కగా అట్లాగే చూసుకోవాలి, అలాగే సేవించుకోవాలట. గురువుగారిని ఏ భావంతో చేస్తామో అలాగే వారి కుటుంబం అది గుర్తుపడ. అంటే ఏంటి, గురువుగారు మనకి గురువుగారు అన్నప్పుడు మరి మన వారే కదా, మనకి కదా అందరూ. అది మన గురు చరిత్రలో కూడా ఉంది, అది ఆఖరికి చూడండి. మామూలు ఎక్కడో శాస్త్రాల్లో ఉన్న గురుగీతే కాదు, గురు చరిత్రలో అది మనం చదువుకుంటూ ఉన్నది రోజు. ఫస్ట్ ఒకసారి చూసుకోండి, లేకపోతే ఎట్లా సేవించుకున్నాడని, ఆవిడ అడిగినవి ఏమిటి, ఇవన్నీ ఉంటాయి చూడండి, చాలా బాగుంటుంది. అది చాలా డెప్త్ ఉంటుంది అందులో, వాళ్ళు అడిగేది కూడా, గురువుగారి భార్య అడిగేది, ఆ గురుపుత్రికి అడిగేది, ఇవన్నీ చాలా బాగుంటాయి చూడండి ఒకసారి. అలా ఇలాగే ఉంటుంది, నిగూఢంగా ఉంటాయి అందులో వారు అడిగేది. అది అందుకని మనం చెప్తున్నారు ఇక్కడ. అలాగే అది ఉత్తమ శిష్య ధర్మం. గురువుని ఎలాంటి భావంతో సేవిస్తాడో అలానే గురు భార్యను బిడ్డలను కూడా సేవించాలని గురుగీతలో చెప్పారు. గురుపత్నిని అట్లాగే చూసుకోవాలి, గురు కుటుంబాన్ని కూడా అట్లాగే చూసుకోవాలన్నమాట. సాధకుడు తాను దర్శించే సాధువులందరూ తన గురుస్వరూపములని తలచి అలానే సేవించాలి. సాధకుడు ఎప్పుడు చేయాలి, తను ఏ సాధువులను అయితే దర్శిస్తాడో వాళ్ళందరూ కూడా గురుస్వరూపమే అని చెప్పి, తన గురుస్వరూపాలే వాళ్ళందరూ అని తలచి అలానే సేవించాలట. తాను నేర్వదగిన జ్ఞానమేమీ లేని సాధువులను వీడిపోవాలి. ఏదైనా సాధువు దగ్గరికి వెళ్ళారు, అక్కడ నేర్వగలిగేది ఏమీ లేదు, ఆల్రెడీ నేర్చుకోవడానికి అక్కడ ఏమీ లేదనుకోండి, ఆయన నిద్రపోతున్నాడో తింటున్నాడో అనుకోండి, నేర్చుకోవడానికి ఏమీ లేదు అక్కడ. అప్పుడు ఏం చేయాలి, అక్కడ ఉండకూడదు, వాళ్ళని వదిలేసి వచ్చేయాలట. నిజంగా మంచి సాధకులు మనం నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, వెళ్ళి నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సింది ఏం లేదా, అక్కడి నుంచి వచ్చేయడమే. ఇప్పుడు మనకి పిల్లల క్లాసులు ఉంటాయండి కదా కాలేజెస్లో, అక్కడ మా అబ్బాయి చెప్తూ ఉంటాడు, అమ్మాయి వాళ్ళ క్లాస్ లేదు అంటే ఇంపార్టెంట్ ఏం లేదు, వీళ్ళకి ఆల్రెడీ వచ్చిన ఏదో ఉంది, ఎవరో సబ్స్టిట్యూట్ వచ్చాడో ఏదో వాళ్ళకి, లేకపోతే ఖాళీగా కూర్చుని వాడు కొబ్బరిలు చెప్పుకోమని క్లాస్కి రాలేదు, ఏవో ఉంటాయి కదా, వాళ్ళు వెళ్ళరు, ఇవాళ ఏం లేవు, వెళ్ళరు కదా. ఇప్పుడు అర్థమవుతుందా, మన స్కూల్లో కూడా కొన్ని అట్లా ఉండే చదువుకునే రోజుల్లో, కాలేజీల్లో, స్కూళ్ళలో నేర్వదగింది ఏమి ఉండదు.
ఇదే నేర్చుకునే క్లాస్ అయితే చాలా జాగ్రత్తగా మనం నోట్బుక్ పెట్టుకుని రాసుకుని అది చదువుకుని మళ్ళీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అంతా చేస్తాం. నేర్చుకోవాల్సింది లేనప్పుడు అనవసరం టైం వేస్ట్ కదా. అలాగే ఇక్కడేంటి, తాను నేర్వదగిన జ్ఞానమేమీ లేని సాధువును వీడిపోవాలి. నేర్చుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేకపోతే వాళ్ళు వదిలేసి వచ్చేయమంటున్నారు. సాయి దారి తప్పడం చూస్తే ఆయన కొత్తగా ఫకీరు చెంతకు వచ్చారని తెలుస్తుంది. సాయి దారి తప్పారు, అక్కడ దారి తప్పితే ఒక మాలిపల్లె చేయలేరు అని ఉంది కదా, దానికి అయినట్టు సాయి దారి తప్పడం చూస్తే బాబా కొత్తగా ఫకీర్ దగ్గరికి వచ్చారు అన్న చెంతకు వచ్చారని తెలుస్తుంది. కుక్కలు మొరగడం కూడా ఆయన ఆ ప్రాంతాలకు కొత్త వారని తెలుపుతుంది. కుక్కలు మొరగడం, కుక్కలు మొరుగుతున్నాయి, కుక్కలు మొరిగాయి అప్పుడు బాబా అక్కడి నుంచి వచ్చి అని ఉంది కదా. కుక్కలు మొరగడం కూడా ఆయన ఆ ప్రాంతాలకు కొత్త వారని తెలుస్తుంది. అంటే కొత్తగా ఫకీర్ గారి దగ్గరికి వచ్చారట. అంటే కొత్త వాళ్ళని చూస్తే కుక్కలు మొరుగుతాయి కదా, అట్లా సూచనగా చెప్తున్నారట. కుక్కలు మొరగడం అంటే ఆ ప్రాంతానికి ఆయన కొత్త అన్నమాట. ఈ కథ గురించి ఆలోచించిన కొద్దీ సాధు జీవనానికి సంబంధించిన విధి నిషేధాలు ఎంతో చక్కగా బోధపడగలవు అంటున్నారు మాస్టర్ గారు. అందుకని ఈ కథ గురించి బాగా ఆలోచిస్తే కనుక కొద్ది ఇంకా బాగా ఆలోచించి, అసలు నేను అడిగితే నాకు అనిపించింది అంటే మాస్టర్ గారు ఇంకా రాసి ఉండేవాళ్ళు మేబీ ఇంకా ఇంతకన్నా ఇంకా చాలా ఉంది కదా మనం చదువుకునే, అందుకని తగ్గించారేమో అని నాకు అనిపించింది. చూడండి, ఈ కథ గురించి ఆలోచించిన కొద్దీ అంటే మనల్ని ఆలోచించమని చెప్తున్నారు. ఇంకా నేను కొంత హింట్ ఇచ్చాను, మీరు కూడా ఆలోచించండి బుర్ర పెట్టి అని చెప్తున్నారు. ఇక్కడ సాధు జీవనానికి సంబంధించిన విధి నిషేధాలు ఎంతో చక్కగా బోధపడగలవు. దీన్ని ఇంకా మనం జాగ్రత్తగా సాధు జీవనం గురించి చదివితే ఆ విధి నిషేధాలు సాధువుకి ఎట్లా ఉంటాయో కూడా చక్కగా బోధపడతాయి అని చెప్పారు. ఆ సాధువు ఏం చేశాడు, అంత తినకూడదు, తినేశాడు శుభ్రంగాను. అంత నిద్ర పనికిరాదని ఇక్కడే చెప్తున్నారు, నిద్రపోయాడు. ఇంకా ఆయన సాధన ఏముంది ఇక్కడ చూడండి. అంటే అట్లా ఉండకూడదు అని చెప్తున్నారు. కానీ బాబా ఎంత వినయంగా ఉన్నారు చూడండి. ఆయన ఎట్లా ఉన్నారు, ఆ సాధువు ఆ ఫకీర్ ఎట్లా ఉన్నాడు. పైగా బాబా సేవ చేస్తున్నారు, ఆవిడకి వచ్చి భోజనం అన్నీ ఇచ్చారట. అంటే గురుభావంతో చూశారు ఆయన మాత్రం, బాబా మాత్రం. చూడండి అసలు ఎలా ఉందో చూడండి. ఆ సాధువు ఏమీ లేదు, శుభ్రంగా నిద్రపోతున్నట్టు అక్కడ భుక్తాయుసంతో తినేసి. పాప నాలాంటి వాడు ఆయన. అలా బాబా మాత్రం భోజనం ఇచ్చి తర్వాతే తిన్నారు. అంటే వాళ్ళ గురుభావంతో ఆయన చూసారు. ఆ భార్య తిన్నదా మనకు చెప్పడం కోసం అన్నమాట ఇదంతా. అంటే ఎప్పుడు ఉత్తమ సాధకుడు ఎట్లా, ఆయన మాత్రం సాధన చేసుకుంటున్నారు. అలాగే ఆయన ఎట్లాంటి వాడే సరే కానీ బాబా ఆయన ఉత్తమమైన సాధు జీవితాన్ని గడిపిన వారు కాబట్టి ఆయన మాత్రం గురుభావంతో సేవ చేస్తున్నారు. అట్లా ఆయన వైపు నుంచి పర్ఫెక్ట్గా ఉంది. ఆయన తెలిసి ఎట్లా ఉండాలో, కానీ ఆ ఫకీర్కి మాత్రం తెలియదు అక్కడ. అది అందుకని గురు భార్యకి భోజనం అందించి అంతా అయ్యాకే ఆయన తర్వాతే తిన్నారట. ఆయన అలా సేవించడం కూడా ఆయనకు ఫకీర్ని గురుభావంతో చూశారు. అక్కడే కాకుండా గురు భార్యను కూడా ఆయన అదే భావనతోటి చూశారనమాట. అలా అంటే చక్కటి శిష్య ధర్మము ఆయన బాబా నిర్వర్తిస్తున్నట్టు మనం ఎట్లా ఉండాలి అని చెప్పినది కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు కాలంలో చూస్తే చాలామంది సాధు జీవితం గడుపుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సన్యాసాశ్రమంలో ఎట్లా ఉన్న వాళ్ళు ఏదో మనకు ఆశ్రమాలు ఉంటాయి ఇవన్నీ, కానీ చాలా విరుద్ధమైన జీవన విధానం ఉంటుంది అక్కడ. బాబా ఎలా ఉన్నారు, వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు చూసుకోవాలి. బాబా జీవిత విధానం ఎట్లా ఉంది, ఈ ఆశ్రమాల్లో అక్కడ అసలు ఎట్లా ఉంటున్నారో చూడండి. అంటే ఎంత ఆడంబరంగా విలాసంగా జీవిస్తున్నారు, బాబా ఎట్లా జీవించారు. ఒక సాధు జీవితం చూడాలంటే బాబా జీవితం చూడాలి. ఎట్లా సాధన చేయాలో చూడాలంటే సాధువులు అంటే ఎట్లా ఉంటారు, ఫకీర్లు అంటే ఎట్లా, అదే మనకి ఇస్లాంలో ఫకీర్ అంటారు, ఫకీర్లు అంటే ఎట్లా ఉంటారు చూడాలంటే ఆయన జీవిత విధానం ఆదర్శం. సాధువులందరికీ ఆయన జీవిత విధానం ఆదర్శం రాస్తారు అక్కడ మాస్టర్ గారు ఒక దాంట్లో, మనకి లీలామృతంలో అనుకుంటా ఆయన జీవితమే ఆదర్శం అని చెప్తారు. అట్లా జీవించాలట. ఎంత నిరాడంబరంగా ఉన్నారు బాబా. కానీ ఇప్పుడు చూస్తే బయట అసలు ఎలా ఉంటారు చూడండి, కార్లు. బాబా ఏమో ఆయన నడిచి ఆయన
లెండికి కూడా ఆయన నడిచి వెళ్ళొచ్చి తెలుసు కదా మనకి. ఆయన అట్లా ఉండేవారు. ఆయన పల్లకి కూడా ఎక్కలేదు ఆయన. చూడండి, పల్లకి తెస్తారు, అన్నీ వచ్చి ఆయన దగ్గరికి రావడానికి అన్నీను, కానీ దేన్ని ఆయన అసలు ఉపయోగించలేదు. చూసారా ఎంత పర్ఫెక్ట్ అయింది సాధు జీవితం అన్నమాట. చూస్తే పాడుపడిపోయిన మసీదులో ఉన్నారు, భిక్ష చేసుకున్నారు. ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి. చూడండి, ఇక్కడ మాస్టర్ గారు చెప్పింది అంతా ఎట్లా ఉండాలో సాధకులు, సాధు జీవితం గడపదలిచిన వాళ్ళు. అవన్నీ మొత్తం ఆయన ఆఖరికి అస్వస్థతగా ఉన్నా సరే అట్లా కూర్చుని ఎవరు వచ్చినా సరే వాళ్ళకన్నీ చూస్తూ ఉండేవారు. ఆయన అప్పుడు కూడా నిద్రపోలేదు అసలు. ఆయన అలా కూర్చుని ఉండేవారు అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా. చివరి రోజుల్లో కూడా చూడండి, కావాలంటే ఓ పులిని తీసుకొస్తారు, అందరూ వస్తారు. అలాంటప్పుడు కూడా ఆయన ఆరోగ్యం బాగోనప్పుడు కూడా భిక్షకెళ్ళారు బాబా. ఎందుకంటే ఆయన మీద ఆధారపడి ఉన్న జీవుల కోసం వెళ్ళారు ఆయన. చూడండి, భిక్ష చేస్తూనే ఉన్నారు అట్లా. ఎందుకంటే ఆయన తినేదంతా అందులో అసలు అన్ని జీవులకి పెట్టేవారు. ఉంటుంది చూడండి, అందరికీ పెట్టి దునికి వేసి తర్వాత అట్లా పెట్టి తర్వాత ఆయన 1-2 ముద్దలు తినేవారు అంతే. ఆయన తినేది 1-2 ముద్దలు జస్ట్, అంటే శరీరం నిలవడానికి అంతే. అంటే మానవ దేహంతో వచ్చారు. దేహం మనిషి లాంటిది, మనిషి దేహమే కదా ఆయన తీసుకుని వచ్చింది. అది నిలవడానికి అంతే. ఆకలి అన్నీ ఉంటాయి కదా మామూలుగా, అది నిలవడానికి అంతే. అంతవరకే తీసుకున్నారు ఆయన. మిగతా అన్న జీవులకు పెట్టేవారు, దునిలో వేసారు. వచ్చిన వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళు అందరూ తీసేసుకుని, పేదవాళ్ళు వాళ్ళు తీసుకునేవాళ్ళు. దాంట్లో చివర 2 ముద్దలు తీసుకునేవాళ్ళు. అన్నీ జంతువులు కూడా తిన్నాకట. అసలు ఎంత పర్ఫెక్ట్ సాధు జీవితం అది చూడండి. అసలు ఇలా ఎవరైనా ఉన్నా అసలు ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడే కాదు అప్పట్లో కూడా ఎవరు లేరు నన్ను అడిగితే. ఎవరైనా పోనీ ఇప్పుడు అప్పుడే అలా అనుకుంటే మరి ఇప్పుడు అసలు ఎంతమంది కాళ్ళ మీద పడుతూ ఉంటారు. ఎందుకు హాయిగా బాబా ఉన్నారు. అంత విచిత్రంగా ఉంటుంది చూడండి. అంత పర్ఫెక్ట్ లైఫ్ ఇప్పుడు ఎవరైనా లీడ్ చేస్తున్నారు అసలు, అలా ఉంటున్నారు. అలా ఏసీలు లేనిదే కుదరదు, కాలు కింద పెట్టరు, కార్లు ఉండాలి, లోపల సింహాసనాలు అసలు మామూలుగా కాదు. పాద పూజలకి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, కడితే కానీ పాద పూజ చేయడానికి ఉండదు. డబ్బులు ఉండవు, వేలల్లో ఉంటాయండి, 10,000 20,000 పాద పూజకి. ఇట్లా అసలు ఎంత దారుణం తెలుసండి. ఆలోచించుకోవాలి. అసలు నిజమైన ఫకీరు చాలా అరుదు. మిగతావన్నీ ఏంటి? నిజమైనవి కాదు అవి. నిజమైన సాధువులు కాదు. చెప్పారు బాబా, నిజమైన ఫకీర్లు చాలా అరుదు అన్నారు. అంటే నిజమైన సాధువులు మన దాంట్లో చెప్పుకోవాలంటే నిజమైన సాధువులు చాలా అరుదు అని చెప్పారు. చాలా అరుదుట అప్పట్లోనే చెప్పారు. ఈ కలికాలంలో ఇంకా అసలు కనిపించేవన్నీ నిజమైనవి కాదు, అవన్నీ నకిలీ. కల్తీ ఉంది అందులో, నకిలీ అనమాట. మనం చెప్పుకున్నాం అట్లా. ఏదో వేషానికి మాత్రం కాషాయం అన్నమాట. వేషం మాత్రం కాషాయం, లోపల మాత్రం ఏమీ మారలేదు. కాషాయం వేసుకున్న ప్రతివాడు, ఆ డ్రెస్ వేసుకున్న ప్రతివాడు సాధువు కాదు, ఏమీ కాదు, సన్యాసి కాదు. పోనీ గృహస్థులు ఎవరైనా అట్లాంటి జీవిత విధానం చేస్తున్నారా అంటే ఎవ్వరు ఇప్పుడు అసలు ఎవరో కనబడరు మనకు అట్లా కదా. అవునా? చూడండి సాధు జీవితం. అందుకని అందరికీ ఆదర్శప్రాయం బాబా యొక్క జీవితం. అటు సాధువులకు కానీ ముముక్షులు అందరికీ ఆదర్శం అనమాట. అంతా పర్ఫెక్ట్గా ఆయన జీవించారు ఆయన. అది ఇది చాలా మంచి కదండి. మనం ఇందులోంచి అదే మాస్టర్ గారు అంటున్నారు, ఇంకా ఆలోచిస్తే మనకి ఇంకా తడతాయి. అంటే గురుసేవ అన్నది కూడా మనకి తడుతుంది. బాబా ఎంత సిన్సియర్గా చేశారో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆయన తినలేదట గురువుగారి భార్యకి. గురువుగారు అక్కడ తినేసి అదే వాటెవర్ గురువు ఎట్లాంటి వాడైనా ఆయన ఎలా ఉన్నా అంటే మనకి ధర్మం చెప్తున్నారు ఆయన. అది అంటే గురువు తినాలి, తర్వాత గురువు భార్య తినాలి. వాళ్ళు తిన్న తర్వాతే
ఆయన తిన్నారట. అప్పటి వరకు ఆయన తినలేదు. అది ఎంత చూడండి, ఉత్తమ శిష్యుల లక్షణాలు అన్నీ మనకి సంపూర్ణంగా, ఉత్తమ సాధకుల లక్షణాలు అన్నీ మొత్తం బాబాలో మనకు అట్లా కనబడతాయి. అలా చక్కగా కథల రూపంలో ఆయన అందించారు మనకి. అంటే తీసుకోగలిగినంత తీసుకో అని. అది చాలా మంచి కథ అండి, చాలా అద్భుతమైంది. మీరు ఇంకా ఒక్కసారి చదువుకుంటే మనకి పారాయణ చేస్తున్నప్పుడు కూడా ఇంకా తడతాయి. బాబా గురించి మనం ఇంకా చదువుకుంటున్నప్పుడు ఇది కదా, ఇట్లా కదా అని అనిపిస్తుంది. ఎంత తీవ్ర సాధన ఎట్లా చేశారు ఈయన, అలా ఎలా ఉన్నారు అంత పర్ఫెక్ట్గా, అసలు ఏంటి జీవిత విధానం అనిపిస్తుంది ఆయన జీవిత విధానం చూస్తే. ఈయన్ని కదా సేవించుకోవాలి, ఎట్లాంటి ఆయన కదా ఉండాల్సింది. అది కదా సాధన అంటే ఎంత సాధన ఆయన చేసి ఉంటారు. ఇప్పుడైతే బాబాని చూసి మనం చాలా ఓహో ఓహో అని నిన్న వేదమ్మ గారి సత్సంగంలో చెప్పినట్టు వైభవాన్నే చూస్తున్నాం మనం. ఆయన ఎంత సాధన చేశారు, ఆయన జీవిత విధానం ఎట్లా ఉంది అది చూడట్లేదు. అది చూడాలంటే చరిత్ర చదవాలి. ఉత్తిన షిరిడి వెళ్ళొస్తే ఏమీ అర్థం కాదు. ఆ పెద్ద సింహాసనం మీద ఆయన కూర్చోపెట్టారు, చక్క విగ్రహం, ఆయనకి కిరీటాలు పెట్టారు. అబ్బా ఎంతమంది జనం ఆరతులు పాడుతున్నారు, రోజు ఎన్ని నైవేద్యాలు పెడుతున్నారు అనిపిస్తుంది మనకి కదా. అవునా? ఇప్పుడు మాస్టర్ గారి దగ్గర అంతా అట్లాగే అనిపిస్తుంది. కానీ వాడు చరిత్ర చదివితే వాడు భౌతికంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అర్థమవుతుంది. మనం అదే ఆ వైభవమే చూస్తున్నాం అక్కడ కదా. వేదం గారు అదే చెప్పారు, నాకు ఇప్పుడు బాగా తడుతుంది చదువుతుంటే. నాకు అంటే ఇవాళ కనెక్ట్ అయింది అది, నిన్న మనం విన్నది. అదే చూస్తాం, మన వైభవమే చూస్తాం. కానీ వారి జీవిత చరిత్ర అంతా చదువుకున్నప్పుడు ఇట్లా జీవించారు కదా. వాళ్ళు అవేం తీసుకోలేదు చూడండి. వారి శరీరంతో ఉన్నప్పుడు అవేం వాళ్ళు అనుభవించలేదు, ఏం లేదు కదా. ఇప్పుడు వాళ్ళకేమో అంటవు అవన్నీ అసలు వేసుకోండి, మనం చేసుకుంటున్నాం అంతే. వారు ఆ స్థితిలో వాళ్ళు అట్లాగే ఉన్నారు అంతే, ఆ విశ్వ చైతన్యంలో అట్లా ఉన్నారు వాళ్ళు. ఇంకా మన కోరికలు కష్టాలు, మన గొంతెమ్మ కోరికలు అన్నీ తీరుసు. నాయనా నీకు కొబ్బరికాయ కొట్టాను నాకు ఇది తీర్చు, లేకపోతే ఏదో ఒక పారాయణ చేశాను నాకు తీర్చు. మన పరిస్థితి చూడండి ఎంత పర్ఫెక్ట్ లైఫ్ చూడాలి మీరు. బాబాని చూసుకున్న, మాస్టర్ గారిని చూసుకున్న, అమ్మగారిని చూసుకున్న. ఇప్పుడు వైభవం కాదు చూడాల్సింది. అందుకే చరిత్ర చదవాలి, చరిత్ర పారాయణ, చరిత్ర చదువుకోవాలి. అప్పుడే సరైన భావన కలుగుతుంది. అప్పుడు మనం షిరిడి వెళ్ళినా, ఒంగోలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అసలు అమ్మగారి దగ్గరికి వెళ్ళినా ఆ చరిత్ర చదువుకున్నప్పుడు వారి గురించి చక్కటి అవగాహన మనకు వచ్చినప్పుడు, వాడి జీవిత విధానం ఎట్లా ఉండేది, వారు ఎట్లా ఉన్నారు, ఎంతటి వాళ్ళు ఏంటని తెలుసుకున్నప్పుడు అవన్నీ కనిపించవు మనకు కనిపించేది వేరేలా ఉంటుంది. చూడండి ఆ హడావుడంతా కనబడదు అప్పుడు, అది చూసే దృష్టి వేరేలా ఉంటుంది. మేబీ ఎంతైనా ఉండనివ్వండి అక్కడ డెకరేషన్ కానీ వాట్ ఎవర్ ఏదైనా ఉండనివ్వండి, మనం తీసుకోవాల్సింది తీసుకుని వస్తాం. వాటన్నిటికీ ఉండదు అప్పుడు కదా. అబ్బా ఇదెంత బాగుంది, అదెంత బాగుంది, ఎస్ బాగుంటుంది. ఇప్పుడు ఆయనకి చేస్తున్నాం కదా. ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఏది లేదు. ఎందుకు చేస్తున్నాం అంటే మనం భక్తిని నిలుపుకోవడానికి, గౌరవం ఆయనకి ఇచ్చే గౌరవం అనమాట. మనం భక్తిని నిలుపుకోవడానికి చేసేది అది. మనకి ఆ విధంగానైనా నిలుస్తుందని పెట్టారు. అవన్నీ వచ్చాయి, ఆ విధంగానైనా నిలుస్తుంది కదా మన భావన. ఆయనకి చేసుకుంటున్నాం అట్లా సేవ అన్నమాట. కానీ ఆయన దేనికే అంటనేవారు ఆయన. అది మన సాధనంగా మనం చేసుకుంటుంది, మన సాధన అది చాలా జాగ్రత్తగా ఇదే మనం గమనించుకోవాలంటే ఉత్తమ సాధకుల జీవితం ఎట్లా ఉంటుంది అనేది మనం ఒక బాబాని చూసిన, మాస్టర్ గారిని చూసిన, అమ్మగారిని చూసిన, అట్లాంటి మహాత్ములను చూసినప్పుడు మనకి అర్థమవుతుంది ఉత్తమ సాధకుల జీవితం. అది కాకుండా మనకి ఇది కూడా తెలుస్తుంది అనమాట. నిజమైన ఫకీరు చాలా అరుదు అన్న విషయం కూడా మనకి అర్థమవుతుంది. ఇంకా ఇంకొంచెం చెప్పాలంటే నిజమైన మహాత్ములు చాలా అరుదు, నిజమైన సద్గురువులు చాలా అరుదు అని కూడా చెప్పచ్చు మనం ఇప్పుడు చూసుకుంటే. ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడు కాలంలో లేకపోతే సొందుకి గొంతుకే ఉంటున్నారు కదా. ఎవరిని పడితే వాళ్ళ మహాత్ములు అంటారు, లేకపోతే సద్గురువు అంటారు, ఏదో అంటారు, దత్తాత్రేయుడు కూడా అంటారు కదా. ఎంత మరి అంత ఆ స్థితికి రావాలంటే ఎంత ఉండాలండి, ఎంత సాధన చేయాలి. మాస్టర్ గారి జీవిత చరిత్ర చదవండి,
అట్లా కనిపిస్తారా ఎవరైనా అసలు మనకి? చదివితే అనిపిస్తుంది అబ్బా ఎట్లా కదా అమ్మ, ఎట్లాంటి ఆయన అసలు ఎక్కడుంటారు ఇట్లా, అసలు ఉంటారా అనిపిస్తుంది తెలుసా. కానీ మాస్టర్ గారు ఉన్నారు, అలా ఎక్కడో ఉంటారు ఒక్కళ్ళు, ఎక్కడో ఎన్ని ఏళ్ళకి వస్తాయేమో, ఎప్పటికి వస్తారో వాళ్ళు. అట్లా మనం తప్పించి చేస్తే వారు వస్తారు. అప్పుడు అనుగ్రహం కలిగితే మన మీద వస్తారనమాట వాళ్ళు. అట్లాంటి వాళ్ళు తప్పించాలి వారి కోసం. అప్పుడు వాళ్ళ దేహం తీసుకుని వస్తారు. భగవంతుడే సద్గురువుగా ఆయన దేహాన్ని తీసుకుని ధరించి మన మధ్యకు వస్తారనమాట. అంత తప్పిస్తే ఎప్పటికో జరుగుతుంది అది. అలా మాస్టర్ గారు అందరు ఆ టైంలో ఎవరో కొంతమంది తపన ఫలితంగా అనమాట. అలాగే తప్పిస్తే కాస్త మనం కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కాస్త ఆ లిస్టులో ఉన్నాం మనం కూడాను. అందువల్ల మనకి ఇలా గ్రంథాలు అన్నీ లభించే, ఇట్లా సత్సంగం చేసుకునే అవకాశం, అన్ని సేవించుకునే అవకాశం, ఇట్లా నేర్చుకునే అవకాశం, బాగుపడదామని ఒక థాట్, ఇవన్నీ ఒక ఆలోచన అంటున్నారు అంతే. చేస్తున్నాను నేను అనడం లేదు, ఏదో అయిపోయామని కాదు. ఆలోచన అసలు బాగుపడతాం ఇట్లా చదువుకుని, అట్లా మాస్టర్ గారు చెప్పినట్టుగా అట్లా మనం ఉంటే బాగుపడతాం అనేటువంటి ఆలోచన వైపు తిరిగింది మనసు కదా. కాస్త పడుతూనో లేస్తూనో ఏదో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. కనీసం రోజు కాకపోయినా ఏదైనా మంచి గ్రంథం చదివినప్పుడు ఎప్పుడో అనిపిస్తూ ఉంటుంది అట్లా కదా. కనీసం అది నేను అంటున్నది. రేపు ఇంకా మిగిలింది మనం వేరొక కథ మనం టైము కథ చెప్పడానికి ఒక టైం లేదు, అందువలన మనం రేపు చెప్పుకుందాం అంటే సత్సంగంలో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.